హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటున్నారా, మన ఛానల్ సక్సెస్ అయ్యింది, మానిటైజేషన్ అయిపోయిందండి. అందుకోసమే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇంతవరకు సపోర్ట్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, అందరికీ కూడా ధన్యవాదములు. ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్ చేసి దాదాపు 8 years అవుతుంది. అప్పటి నుంచి వీడియోస్ తీస్తున్నాము, కానీ ఎవరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. అందుకోసమే ఇంతవరకు ఈ రోజుకి కొద్దిగా పెరిగేసి ఈరోజు అయితే మన ఛానల్ సక్సెస్ అయ్యింది. అందుకోసము ఈరోజు మీ దగ్గర రీల్స్ చేసి ఈ హ్యాపీ మూమెంట్స్ని చెప్తున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన మనందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ హ్యాపీనెస్ అనేది చాలా కాలంలోగా మిగిలిపోతుందేమో అని. ఎంత మాట అన్నారండి! మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసే మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? హే పావని, నువ్వేంటే చెప్పా పెట్టకుండా సడన్ గా లగేజ్తో వచ్చేసావు? మీ మమ్మీ కాల్ చేశారే, ఫ్యామిలీ అంతా కలిసి ఏదో ట్రిప్ కి వెళ్తున్నారంట కదా. ఒక్కరిదానివి ఇంట్లో ఉంటున్నావని నీకు 1 వారం రోజులు తోడుగా ఉండమని చెప్పారు. అదా సంగతి. సరేలే, ఈ 1 వారం రోజులు మనకు నచ్చినట్టు బయటికి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావే? మనం ఎంత ఎంజాయ్ చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలి. గడప దాటి అడుగు బయట పెట్టామని మా అమ్మకి తెలిసిందంటే చంపేస్తది. ఎలా తెలుస్తుంది? మనం ఏమైనా చెప్తామా ఏంటి? చెప్పకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందో లైవ్ మొత్తం మా అమ్మకి వెళ్ళిపోతుంది. కొంపదీసి మీ ఇంటికి సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? 1 కాదు 5, 6 ఉన్నాయి. చూస్తావా? అదిగో అక్కడ చూడు, అదో కెమెరా. ఇక్కడ చూడు, ఇదో కెమెరా. అటు చూడు, అక్కడో కెమెరా. ఇటు పక్క చూడు, ఇక్కడో కెమెరా. ఆ పైన చూడు, అక్కడ కూడా కెమెరా ఉంది. చెప్పేంది బాబా? మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వస్తా. 10 రోజులు ఉంటాను పోయినా 1 రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు? ఈడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడినైతే కిక్ వస్తలేదు. ఇక్కడికి వచ్చి లిప్ మూమెంట్ ఇచ్చావు, నువ్వేం మాట్లాడావు చెప్పనా? దగ్గర సౌండ్ తగ్గించండి, పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉందన్నావు, అంతేనా? మీరు సూపర్ అండి. ఎలా కనిపెట్టేశారు? ఎలా కనిపెట్టడం అంటే డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం కదా, ఈజీ. ఈ బాదం పప్పు ఆరోగ్యానికి బలానికి చాలా మంచిది. ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని బాగా కలిగి ఉంటాయి, హార్ట్కి చాలా మంచిదన్నమాట. ఇదేంటి? ఇది ఇది మొత్తం కలిపితే అంట్ల సబ్బు. భాగ్య, గీ ముచ్చటిన్నవానే? ఏంటిదా ముచ్చట? మా మొగోళ్ళు రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు మాత్రం రోజుకు 4000 పదాలు మాట్లాడతారటనే. అవును, మీకు ఏ ముచ్చట చెప్పినా 2 సార్లు చెప్పింది, అసలు అర్థమే కాదు కదా. ఏంటిదే? అదే చెప్పేది మరి. అమ్మా, దేవకన్యలు గాలిలో ఎగురుకుంటా పోతారానే? అవునరా, దేవకన్యలు ఎగురుకుంటూనే పోతారు. మరి పక్కింట అంటే ఏందమ్మా, అస్సలు ఎగురుతలేదు. కండ్లల్లో పండ్లు పెట్టుకొని ఉన్నది గది దేవకన్యేంద్రా? అవును, అది దేవకన్య అని ఎవరు చెప్పిర్రా? నాన్న ఆంటీతో అనంగిన్ననే అమ్మా. మనకు నిద్ర రావట్లే అమ్మా. సరే, ఏబిసిడి రాస్తావా? డోలా గిటాక్ పత్ని డోల్ మయ్యా డోలే, ఆహా డోల్ మయ్యా డోలే, డోలా కిడి. ఏంటి బాబాయ్ ఆనందంతో చిందులేస్తున్నావు? మీ పిన్ని లెటర్ పంపించింది. అవునా? ఏంటి బాబాయ్, ఉట్టి వైట్ పేపరే ఉంది, ఇందులో ఏం రాసలేదు? మీ పిన్నికి నాకు మాటలు లేవు కదా, అందుకే ఏమీ రాయలేదు. డోలా గిటాక్ పత్ని డోల్ మయ్యా డోలే, ఆహా డోల్ మయ్యా డోలే. అప్పట్లో పెళ్లి కూతుర్లు అత్తారింటికి వెళ్ళినప్పుడు తెగ ఏడ్చేవారు కదా, ఇప్పుడేంటి డీసెంట్ గా ఏడుస్తున్నారు? అప్పట్లో మేకప్ కాస్ట్ తక్కువ అండి, అందుకే ఎక్కువ ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు మేకప్ కాస్ట్ చాలా ఎక్కువ, అందుకే తక్కువ ఏడుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్, మా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, మీకు యూజ్ అవుతుంది, చెప్పమంటారా? నాకు అక్కర్లేదు మేడం, నా దగ్గర మంచి బిజినెస్ ఉంది. అవునా? ఏ బిజినెస్ సార్? పాడి బిజినెస్ మేడం.
ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకి ఐటమ్స్ పడతాయి కదా, ఆ ఐటమ్స్ అన్ని నా దగ్గర ఉంటాయన్నమాట. రోజుకి ఎవరో ఒకరు చస్తూనే ఉంటారు, నా దగ్గర ఐటమ్స్ కొంటూనే ఉంటారు. నా బిజినెస్ నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. సార్ మీ నాన్నగారికి యూజ్ అవుతుంది, చెప్పమంటారా? మా నాన్నగారి బిజినెస్ నాకన్నా టాప్ అండి బాబు. మా ఊర్లో ఉన్న బురియల్ గ్రౌండ్స్ అన్ని కాంట్రాక్టులు మా నాన్నగారివే. గోతులు తవ్విస్తూ ఉంటారు. అతని అండర్లోనే 25 మంది పనిచేస్తున్నారు. మీ అమ్మగారికైనా మీ మిస్సెస్ గారికైనా యూజ్ అవుతుంది, చెప్పమంటారా? మీకు మాట చెప్పమంటారా? మా మిస్సెస్ మా అమ్మగారు అస్సలు ఖాళీ ఉండరండి. చనిపోయిన వాళ్ళకి పువ్వుల దండలు అల్లేది వాళ్ళే. మీ దగ్గరే మంచి బిజినెస్లు ఉన్నాయండి. మేడం బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఈవిడే మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు. స్నానం చేస్తున్నప్పుడు చూశాను. నేను స్నానం చేస్తున్నప్పుడు ఈవిడ వెళ్తుంటే చూశాను. టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి.